చేయడం జరిగింది. 11 కమిటీ మరి రాజ్యసభ మరి రాజ్యసభ అనే ఒక అమలు చేసేటప్పుడు మరి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగం అమలు చేసేటప్పటికి అక్కడ కూడా 11 మందిలో రెండో వ్యక్తిగా బాబు జగజీవన్ రావు ఉండడం జరిగింది. అయితే బాబు జగజీవన్ రావు చేసిన త్యాగం ఏంటంటే రాజ్యాంగంలోన ఎస్సీలుగా ఎంచబడిన కులాలు 59 కులాలు ఏమైతే ఉన్నావో 59 కులాలకి 10 సంవత్సరాలే దాంట్లో ఇమిడించడం జరిగింది రాజ్యాంగంలోన. అయితే 10 సంవత్సరాల మధ్యకాలంలోనే డాక్టర్ అంబేద్కర్ గారు మధ్యలోనే మరణించడం జరిగింది. అయితే 10 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం విషయంలోనూ ఎస్సీ కేటగిరీ ఎత్తేయాలన్నప్పుడు అయితే ఈయన కాంగ్రెస్లో ముఖ్య నాయకుడిగా అంటే కార్మిక మంత్రిగా వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకి దక్కినది ఏంటంటే ఎస్సీలుగా ఇంకా 10 సంవత్సరాన్ని 1990 దాకా దాన్ని అట్లే నెట్టుకొని వచ్చి డైరెక్ట్గా ఎస్సీలు ఎప్పటికీ ఎస్సీలు 59 కులాలు ఎత్తేయకూడదు, వాళ్ళు ఎప్పుడు వెనకబడిన మరి దళితులని కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నదంటే మన బాబు జగజీవన్ రావు చేసిన పుణ్యమే. అది కూడా 59 కులాలకి ఈరోజు 59 కులాలు ఏకమై ఉన్నారంటే మరి బాబు జగజీవన్ రావు చేసిన త్యాగమే. అయితే అది తక్కువ చిన్న వయసులోనే 27 సంవత్సరాల వయసులోనే ఆయన మరి ఒక మంత్రిగాను ఒక ఉప ప్రధానమంత్రిగాను ఆయన వర్క్ చేయడం జరిగింది. అయితే వాడు మరి ఇట్లాంటి వ్యక్తి మన దళిత కుటుంబంలో పుట్టినాడంటే మనం చేసుకున్న దళిత కదా. అయితే ఈరోజు మరి 118వ జయంతి సందర్భంగా మన ఎమ్మిగనూరు మండలంలో మనం జరుపుకుంటున్నామంటే మనం అదృష్టవంతులని భావిస్తున్నాను. బాబు జగజీవన్ రావు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ దళిత నాయకులుగా పనిచేసి వివిధ రకాలైనటువంటి శాఖల్లో పనిచేసి ఉప ప్రధానిగా పనిచేసి వెనకబడ్డ కులాలకు సంబంధించినటువంటి సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. దళితుల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏకైక వ్యక్తిగా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారిని చెప్పవచ్చు. ఈయన బీహార్లోని వెనకబడ్డ కులాల్లో నుంచి ముందుకొచ్చి చాలా గ్రామీణ ప్రాంతాల్లో సమానత్వం కోసం వ్యక్తుల్లో ప్రథముడు అని చెప్పవచ్చు. ఈ సమానత్వం కోసమే ఆల్ ఇండియా లిటరసీ లీగ్ అనే ఒక సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా ఆయన ఎంతో పని చేయడానికి కారణంగానే భారత ప్రభుత్వం ఆయనను పోస్టల్ స్టాంపులో కూడా ఆయన ఫోటోతో కూడిన పోస్టల్ స్టాంప్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. క్లుప్తంగా నేను చెప్పే సంగతి ఏంటంటే వెనకబడ్డ కులాల కోసం దళిత నాయకుల్లో బాగా పనిచేసిన వ్యక్తుల్లో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ప్రథములు అని చెప్పగలుగుతున్నారు. అయితే ఈ సందర్భంగా మనం కూడా ఆయన కంటెంట్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ నడుము బిగించాలని తెలియజేసుకుంటున్నాం. ఏప్రిల్ నెల వచ్చిందంటే ఒక మహానుభావులు పుట్టినటువంటి నెల అని మనము గర్వంగా చెప్పుకోగలుగుతాము. మరి చాలామంది ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఫూల్ అంటున్నారు, కానీ అది తప్పు. మహానుభావులు మరి బాబు జగజీవన్ రావు గారు అయితేనేమి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, అదేవిధంగా జ్యోతిరావు పూలే అయితేనేమి, ఇలాంటి మేధావులు పుట్టినటువంటి యొక్క మాసాన్ని మనము ఒక పండుగ మాసంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా ఈనాడు మరి మన బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా తెలియజేసేది ఏమంటే మన అన్నగారు మరి బీహార్ రాష్ట్రంలో జన్మించినాడు. బీహార్ రాష్ట్రం అంటేనే ఒక పేద రాష్ట్రం. అలాంటి పేద రాష్ట్రంలో మరి పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి మేధావులు మరి తెలివైన వారు పేద కుటుంబంలోనో పేద రాష్ట్రాల్లో జన్మిస్తారు. అలాంటి పేద రాష్ట్రంలో వచ్చినటువంటి మన బాబు జగజీవన్ రావు గారు మరి అనేకమంది మరి చదువులు చదివి విద్యను అభ్యసించి ఉన్నతమైన చదువులు చదివి మరి అదేవిధంగా మరి స్వతంత్ర భారతదేశంలో మరి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉప ప్రధానమంత్రిగా మన అనేకమంది శాఖలు దాదాపు 5-6 శాఖలు వ్యవసాయ శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి మరి ఉప ప్రధానిగా ఆయన పదవులను అలంకరించినాడు. అవన్నీ పదవులు ఊపినే రాలేదు. ఆయన చేసినటువంటి కృషి, ఆయన మేధావితనాన్ని గుర్తించి ఆనాడు కాంగ్రెస్ ఆయనకు మంచి పదవులు ఇచ్చింది. అయితే మరి కొన్ని సంవత్సరాల తర్వాత మన రాజ్యాంగాన్ని మరి 10 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని తొలగించాలనే మరి నానుడి ఉండింది. అయితే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్కి అయినా వ్యతిరేకించి మరి సపరేట్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు, ఇంకా కొన్ని సంవత్సరాలు ముందుకు ఉండాలి,
ఇంకా పొడిగించాలనే ఉద్దేశంతో ఆనాడు వ్యతిరేకించి మరి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ అటువంటి పెద్ద పెద్ద మరి నాయకులనే ఎదిరించి సపరేట్ ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని తన యొక్క ఐక్యతను తర్వాత మన జాతి యొక్క ఐక్యతను చాటిన వ్యక్తి మన బాబు జగజీవన్ గారు. మన అలాంటి మహానుభావుడు మరి మన భారతదేశంలో పుట్టడం, మన మనం చేసుకున్నటువంటి ఒక పుణ్యమని మేము భావించాలి. అయితే మనం చేయాల్సింది ఏమంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని, వాళ్ళు చూపించినటువంటి బాటలో మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భారత పౌరులను తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్ర కానీ, ఇలాంటి మహానుభావుల యొక్క మరి చదువులో ఉన్నతమైన విద్యలు కానీ మన పిల్లలకు కానీ, తర్వాత మన జాతికి మనము చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. మరి కేవలము కొంతమంది మాత్రమే జయించరు కానీ, తర్వాత మన జాతి గురించి చూడాలంటే కొంతమంది మాత్రం మన ఫలాలు మాత్రం అందరికి కావాలి. వాళ్ళ గురించి పొగడాలా, వాళ్ళ గురించి చెప్పాలంటే మాత్రం కొంతమందే కావాల్సి వస్తుంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ దినం మనము ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు చేసినట్టు పుణ్యమే. మన తల్లిదండ్రులు చేసిన పుణ్యమే కాదు, ఇంకోటి కాదు, భగవంతుడు చేసిన పుణ్యము, మన పెద్దలు భగవంతుడు లాంటి నాయకులు చేసినట్టు పుణ్యమే ఈరోజు మనము మన కాళ్ళ మీద నిలబడి మనం ఈరోజు ఒక గౌరవంగా బతుకుతున్నాం. కాబట్టి అలాంటి నాయకులు మనం మర్చిపోకుండా అలాంటి నాయకుల యొక్క జీవిత చరిత్రను మన పిల్లలకు, మన భావితరాల, మన జాతికి తెలియజేస్తూ మరి ఇలాంటి వ్యక్తులు మనం కొంతమంది ఎంతోమంది పుట్టాలని, ఎంతోమంది తయారు కావాలని మనము మన సాయశక్తిలో కృషి చేయాలని మరి వేడుకుంటూ ఇలా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.